ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ దంపతుల మానవ సేవే మాధవ సేవ ట్రస్ట్ చైర్మన్ గోపి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంతు శారద బాలకృష్ణుల గురించి తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పందించి తనను తన కుటుంబ సభ్యులను కాపాడాలని వేడుకున్నారు. మానవ సేవే మాధవ సేవ ట్రస్ట్ ద్వారా పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గోపి వెల్లడించారు. రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక హత్య చేయాలని చూస్తున్నారని గోపి ఆరోపించారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇది 2 రోజులే జరుగుతుంది. మొన్న నైట్ నాకు తినే ఆహారంలో మా తల్లి దగ్గర వేరే ఇది మందు కలిపి పెట్టించారు. అది తెలుసుకొని నేను కొద్దిగా టేస్ట్ కనుక్కొని వద్దని చెప్పాను. అది తినలేదు ఆ రోజు నైట్. పక్క రోజు మళ్ళీ ఉదయం పెట్టించారు. అది అప్పుడు కూడా నేను కనుక్కొని ఆపేసి వెళ్ళినాక దొంతు బాలకృష్ణ, మా బాబాయ్ అనే దొంతు బాలకృష్ణ వచ్చి నా దగ్గర షాప్కి వచ్చి ఇంటికి వెళ్ళి సిరప్ ఇస్తారు, తాగు, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి చెప్పాను. నేను అంతా బాగుంది, వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పాను. అయినా వెళ్ళలేదు. నా ఆరోగ్యం నాకు తెలుస్తుంది కదా. నేను అప్పటికి ఉదయం కూడా నేను వీడియో పెట్టాను, బాగున్నాను అంతా అని. సరే ఏం కాదు అని నా తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. రాత్రి కూడా హామీ ఇచ్చారు. నేను చెప్పాను, ఏం జరగదులే, ఆయన నీ ప్రకారం జరుగుతుంది, చేసుకో, నువ్వు చేసేటి ఆపరు అని. అయినా వాళ్ళు వినట్లేదు. ఇప్పుడు కూడా నాకు ఇంట్లో వాళ్ళకు కూడా నేను చెప్పాను. ఇంట్లో వాళ్ళని బెదిరిస్తున్నారు. బెదిరించి భయభ్రాంతులను చేసి కన్న తల్లి దగ్గర భార్య దగ్గర పెట్టించారంటే మందు ఎట్లా ఉందో చూడండి. సమాజం ఇంత దారుణంగా ఉంది సమాజం పరిస్థితి. అన్న కొడుకు మీద ఇలా జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం అలా పెట్టారు. ఎన్నో చెప్పాను, 100 సార్లు చెప్పాను, వద్దు, చెప్పినట్లు ఉండండి, డాక్టర్ దగ్గరికి అవసరం లేదు, పెట్టొద్దు, ఇట్లా తెలియకన్నా వద్దు, నేరుగా చెప్పండి. ఏదైనా ఉంటే కూడా నేరుగా పెడతానంటే కలిపి పెట్టండి, ఇది పెడుతున్నాను, విషయం కలిపి పెడుతున్నాను.